మిత్రమా, మన పడేసి తింటుంది కాబట్టి కుక్కని చులకనగా చూస్తాం. అదే సింహం అయితే భయం ఎందుకో తెలుసా? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. అందుకే తినేది రొట్టె ముక్కైనా కష్టపడి సంపాదించుకో మిత్రమా. పరమాన్నం కోసం ఒకరి ముందు ఎప్పుడు చెయ్యి చాచకం. ఆడదానికి డబ్బు పిచ్చి, మగవాడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు మిత్రమా. ఆడదానికి డబ్బు పిచ్చి ఉంటే ఆ ఆడది ఏ మగాడి దగ్గరికైనా వెళ్ళడానికి సిద్ధమైపోతుంది. అదే మగవాడికి ఆడదాని పిచ్చి ఉంటే ఏ ఆడదాని కాళ్ళు పట్టుకోవడానికైనా సరే దిగజారిపోతాడు. జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం మీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్దవాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి, ఆనందంగా జీవించండి. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది, శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడు కురిసే వర్షాన్ని కాదు, బావిని నమ్ముకోవాలి. మిత్రమా, ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎవరితో కలపాలనో అన్ని ఆ దేవుడు ఎప్పుడో రాసిస్తాడు. ఏది చేసినా మన మంచికే చేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. జీవితంలో నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఏ సమస్య ఉండదు. ఒకవేళ అలా జరగకపోతే ఆయాసం, ఆందోళన తప్పితే జరిగేదేమీ ఉండదు. అందుకే ఏం జరిగినా నిబ్బరంగా ఉండండి. మొక్క పెరిగేటప్పుడు పోసే నీళ్ళే ఆ మొక్కకు ప్రాణం పోస్తాయి. అలా ఎదిగేటప్పుడు చేసే పనులే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. మిత్రమా, ఒకటి గుర్తుంచుకో మిత్రమా. ఎంత చెప్పుకోలేని బాధ మన గుండెల్లో ఉన్నా అది దిగమింగుకొని మన వాళ్ళ కోసం నవ్వుతూ నటిస్తూ బ్రతకడమే జీవితం అంటే. అవునా? ఇంట్లో వస్తువులు పెరిగితే కొద్దిగా స్వేచ్ఛగా మసిలే అవకాశాన్ని కోల్పోతావు. అలాగే మనసులో కోరికలు పెరిగితే కొద్దిగా సంతోషంగా జీవించే క్షణాలను కోల్పోతామని గుర్తుంచుకో మిత్రమా. జీవితం అనేది అవకాశం అయితే దాన్ని వదలకండి. ఒక బాధ్యత అయితే నెరవేర్చండి. ఒక ఆశయం అయితే సాధించండి. ఒక శోకమైతే తట్టుకోండి. ఒక పోరాటం అయితే జయించండి. నాకు సాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను. కాబట్టి తప్పు చేసిన వారికి ఒక అవకాశాన్ని ఇవ్వు, సర్దిద్దుకుంటారు. మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడు నీ జీవితంలో అవకాశం ఇవ్వకు మిత్రమా. ఎక్కువగా మాట్లాడకు, అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు. సమయం చూసి మాట్లాడు, అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది మిత్రమా. మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారు ఎవరో, అభిమానించేవారు ఎవరో, ప్రేమించేవారు ఎవరో దొరకడం కష్టం. ఈ సువిశాల ప్రపంచంలో మనం ఎంత ఇసుక రేణువంత. ఒక్క నిమిషం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మిత్రమా. ఈ సుఖదుఖాలు, అవమానాలు ఇవన్నీ అతిథులు లాంటివి. జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి. అది అనివార్యం మాత్రమే మిత్రమా. కొన్నిసార్లు బాధపడుతూ ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము. దేనిక నేను ఎంత బాధపడింది అని నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకుని మళ్ళీ బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు రావద్దని. జ్ఞాపకాలకి ఉండేటటువంటి శక్తి అలాంటిది మిత్రమా. కొంతమంది ఆర్థికంగా పేదవాళ్ళు కావచ్చు, కానీ దయాత హృదయంలో చాలా గొప్పవాళ్ళు మిత్రమా. సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేని వారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు.
కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వీళ్ళకి ఏంటి అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూసి నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒకటి, అదే మన జీవితం మిత్రమా. ఒకరి ఇష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పని చేయడానికి ప్రయత్నించండి. అందులో కష్టం పూర్తిగా అర్థమవుతుంది మిత్రమా. పూర్తి తృప్తితో ఉండేవాడు నిజంగా ధనవంతుడు. అవునా? వ్యక్తి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశాలు అనర్థానికి దారి తీస్తుంది. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా ఆసరగా నిలిచే వారే మనిషికి నిజమైన బంధువులు. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడని ఇస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరంగా పూజించండి. నీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారు అవుతారు. తప్పు చేసి తమది గెలుపు అని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకు తెలుసు, కానీ వాళ్ళకి ఉన్న అహం ఒప్పుకోనివ్వదు. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమని నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెడతారు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. నీ పరపతికి మించిన ప్రేమ, నీ నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపు తీసుకువెళ్తాయి. ఆస్తి ఉన్నవాడు ధనం పంచగలరు, గుణం ఉన్నవాడు హృదయాన్ని పంచగలడు. పంచిన ధనం ఆ రోజు ఖర్చు అయిపోతుంది, కానీ పంచిన హృదయం మాత్రం జీవితాంతం మిగిలిపోతుంది మిత్రమా. పందుల సావడిలో పావురాలు ఇమడలేవు, అలాగే మూర్ఖుల పక్కన మంచివాళ్ళు బ్రతకలేరని గుర్తుంచుకో మిత్రమా. సాధారణంగా అబ్బాయిలు ఏడవరు, కానీ ఒక అమ్మాయి కోసం ఏడ్చాడు అంటే ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం మిత్రమా. ఆకాశం ఎంత దూరం వెళ్ళినా సముద్రం తన రూపాన్ని వదులుకోలేదు. తనలోనే దాచుకుంటూ తనలోనే ప్రయాణిస్తూ ఉంటుంది. నీ మీద ఇష్టం కూడా అంతే. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.